హాయ్ ఫ్రెండ్స్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 70 నియోజకవర్గాలకు ఫిబ్రవరి 23లో ప్రస్తుత అసెంబ్లీ కాలం ముగుస్తుంది. దీంతో ఒకే విడతలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుండగా ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహిస్తారట. ఫిబ్రవరి 8న ఫలితాలు విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలియజేశారు. ఢిల్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల రాత్రి 8 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆయన తెలియజేశారు. జనవరి 17 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. నామినేషన్ విత్డ్రాకు చివరి తేదీ జనవరి 20గా ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఢిల్లీలో 1,55,00,000 ఓటర్లు ఉన్నారని, వీరిలో 83,49,000 పురుషులు, 71,70,00,000 మహిళలు ఉన్నారని ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా విడుదల చేసింది. ఢిల్లీలో 13,033 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిర్దిష్ట గ్రూపులను టార్గెట్ చేసుకుని ఓటర్ల జాబితాలో వారి పేర్లు తొలగించడం, కొందరి పేర్లు చేర్చడం జరిగిందని రాజకీయ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని రాజీవ్ కుమార్ తోసిపుచ్చారు. ఈవీఎంల గురించి సమాధానం ఇచ్చిన తర్వాత కూడా కొందరు ఈవీఎంల అవకతవకలపై మాట్లాడుతున్నారని అన్నారు. ఈవీఎంలపై వైరస్, బగ్ కానీ, చెల్లని ఓట్లు కానీ ఉండవని, రిగ్గింగ్కు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇండియాలో 99 కోట్ల రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారని, ఓటింగ్ మహిళా పార్టిసిపేషన్లో ఎన్నికల సంఘం కొత్త రికార్డు సృష్టించిందని, త్వరలో 100 కోట్ల రిజిస్టర్డ్ ఓటర్లతో సరికొత్త రికార్డు నమోదు కానుందని చెప్పారు. మహిళా ఓటర్ల సంఖ్య 48 కోట్లు దాటడం దేశంలో మహిళా సాధికారతను బలంగా చాటుతుందన్నారు ప్రధాన ఎన్నికల కమిషనర్. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ 62 స్థానాలు గెలుచుకొని విజయబేరు మోగించింది. బీజేపీ 8 సీట్లు దక్కించుకుంది. 2013, 2015, 2020లో జరిగిన ఎన్నికల్లో ఆప్ విజయం సాధించి వరుసగా 4వసారి ఢిల్లీలో సాగా వేసేందుకు పావులు కదుపుతుంది. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అంటూ అభివృద్ధి మంత్రంతో ఈసారి బీజేపీ ప్రజల ముందుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ సైతం బీజేపీ ఆ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నందున కాంగ్రెస్ ఒక్కటే ప్రత్యామ్నాయమని, ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ఢిల్లీలో ఎన్నికల ప్రచారం జోరు అందుకుంది. అటు ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ర్యాలీలు, మీటింగులతో ఢిల్లీలో ఎన్నికల హీట్ మొదలైంది. ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ. జై హింద్.